నెగెటివ్ ఎనర్జీ. నెగెటివ్ ఎనర్జీలో అటాక్ అయిన వాళ్ళు పిచ్చోళ్ళైతారు. నెగెటివ్ ఎనర్జీ అంటే ఏందంటే, చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి సాయం చేస్తామో, సాయం చేసినోడు నాశనం అయితాడు. మానవ సేవ అస్సలు చేయొద్దు. ఎదుటి వ్యక్తికి సాయం చేసినోడు నష్టపోతాడు, పిచ్చి లేచి లాస్ట్‌కు పిచ్చోడైతాడు. ఏమైతదంటే నువ్వు ఎవరైనా ఒక వ్యక్తికి సాయం చేస్తే, వాడు నీతో సాయం పొంది డబ్బు సాయం ఉండొచ్చు, మాట సాయం ఉండొచ్చు, తిండి సాయం ఉండొచ్చు, ఏదైనా హెల్పింగ్ సాయం ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఆ వ్యక్తికి మన మీద లవ్ ఏర్పడతది. అయ్యో! హ్మ్. అన్న నాకు బాగా చేసినట్లయితే ఆయన నాకు బాగా చేసిండు. ఆయన నన్ను మంచిగా చూసుకున్న నాతోటి మంచిగుంటుండు. ఆయన లేకుండా నేను ఉండలేకపోతిటి అనే ఫీలింగ్ ఉంటది. అకస్మాత్తుగా వాడు చనిపోతే హ్మ్. అప్పుడేమైతది వాని ఆత్మ మనని కోరుకుంటది. అయ్యో! అన్నా నేను చనిపోతి గదా! నువ్వు ఉన్నప్పుడు నేను అదుంటిగా అని చెప్పి వచ్చి మన దగ్గర కూర్చుంటది. ఓకే. ఆత్మకు సావు లేదు. శరీరమే వదిలేస్తది. స్వర్గ నరకాలు లేవు. మొత్తం ఆత్మలన్నీ ఇక్కడనే భూమి పైనే తిరుగుతున్నాయి. అయితే ఈ ఆత్మ ఏం చేస్తదంటే ఎవడైతే సహాయం చేసిండో వాడిని గుర్తుపెట్టుకుంటాయి. పెండ్లం, పిల్లలను, భార్యను, భర్తలు అందరిని మర్చిపోతాయి. ఆళ్ళ వంశాన్ని మర్చిపోతాయి. ఎవరైతే సహాయం ఎక్కువ చేసిర్రో వాడినే గుర్తుపెట్టుకుంటారు చనిపోయే ముందు. అయితే ఆ ఆత్మ ఏం చేస్తదంటే చనిపోంగానే సాయం పొందిన వ్యక్తి దగ్గరికొచ్చేస్తది. రాంగానే ఏమైతదంటే అతని దగ్గరికి రాంగానే ఇతనికి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితది మెల్లగా. ఎప్పుడైతే మనం మన సొంత కారు ఉన్నప్పుడు మనం ఎట్లా నడుపుతుంటే మంచిగా పోతది. మళ్ళా దగ్గర కారు రానోడు డ్రైవింగ్ చేసేటోడు పక్కన కూర్చొని వాడు స్టీరింగ్‌ని పట్టుకుంటే కారు ఎలా పక్కకు పోయి యాక్సిడెంట్ అయితదో, ఆ విధంగా వేరే ఆత్మ మన దగ్గరకొచ్చి మన నెత్తిలో కూర్చుంటది. కూసోంగానే ఏం చేస్తది మన మైండ్‌ని అది కంట్రోల్ చేస్తది. మన కంట్రోల్‌లోకెళ్ళి మన మైండ్ ఎళ్ళిపోతది. ఆ ఆత్మ మన దగ్గరకొచ్చినంక మన నెత్తిలో ఉన్న అంటే మన యొక్క మనసును అది ఆక్యుపై చేస్తది. అప్పుడు అది చెప్పినట్టు మనం వినాల్సొస్తది. ఒక్క ఆత్మ ఉంటే ఏమి గాదు. 1, 2, 4, 7 దాకుంటే ఆ మనిషి స్టేబుల్‌గుంటాడు. ఇంట్లోనే ఉంటాడు. కోపం వస్తుంటది. అల్లజడిగుంటాడు. కొద్దిగా డిస్టర్బ్‌లో ఉంటాడు. ఆ 1, 2 పోయి ఏం చేశాయంటే, మనం గిన ఎలా మనుషులం పిచ్చాపాటి మాట్లాడుకుంటామో, ఈ ఆత్మలు గూడా వేరే వాటిని పిలుచుకుంటాయి. అవేం చేస్తాయి, 1 పోయి 10, 10 పోయి 50, 50 పోయి 100 అయితాయి. ఎప్పుడైతే 50-100 ఆత్మలు ఒక మనిషి వెనక తిరుగుతున్నాయో, వాడు పిచ్చోడైతాడు. అతడు గోడలతోటి మాట్లాడుతాడు, ఆకాశం చూసి మాట్లాడుతాడు, వాడంతలా వాడే నవ్వుకుంటుంటాడు. స్నానం చేయడు, ఒంటరిగా ఉంటాడు, బట్టలేసుకోడు, తిండి తినడు. అసలు ఆడేం చేస్తుండో వానికి గుర్తుండదు. అన్నీ మర్చిపోతాడు.